నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ మార్కులు కాదు, మొదటి 7 సెకండ్లు. పద్మావతి కొమరగిరిగారి ఆ 7 సెకండ్లు కథలో ఆ సమయం విలువ తెలుసుకోండి. విజయ ఒక డైనమిక్ కార్పొరేట్ బాస్. ఆమె ఆఫీస్లో అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. బయట సౌమ్య, రేఖ కూర్చుని ఉన్నారు. సౌమ్య గోల్డ్ మెడలిస్ట్. కాని ఇలాంటి పెద్ద ఆఫీస్లో ఇంటర్వ్యూకి రావడం ఇదే మొదటిసారి కావడంతో కాస్త ఒత్తిడికి లోనవుతోంది. రేఖ మాత్రం ప్రశాంతంగా ఉంది. విజయ కాలింగ్ బెల్ నొక్కగానే సౌమ్య లోపలికి వెళ్ళింది. విజయ ఫైల్ చూస్తూ ఉంది. సౌమ్య లోపలికి రాగానే విజయ ఫుల్ పర్సనాలిటీని చూడగానే ఒక్కసారిగా కంగారుపడింది. తడబాటు ఆ కంగారులో విజయను విష్ చేయడం పూర్తిగా మర్చిపోయింది. విజయ కూర్చోమని చెప్పకముందే సౌమ్య వెళ్లి కుర్చీలో కూర్చుండిపోయింది. తన ఫైల్ను 2 చేతులతో వణుకుటూ గట్టిగా పట్టుకుంది. విజయ తల పైకెత్తి చూసింది. ఒక గోల్డ్ మెడలిస్ట్ ఇలా కంగారు పడడం, కనీసం మర్యాద పాటించకపోవడం విజయకు నచ్చలేదు. ఆ మొదటి 7 సెకండ్లలోనే సౌమ్య ఎంత తెలివైనదైనా ప్రెషర్ హ్యాండిల్ చేయలేదని విజయకు అర్థమైపోయింది. తర్వాత సౌమ్య గుడ్ మార్నింగ్ చెబుతుంది. కాని విజయ బదులు చెప్పకుండానే ఆమె సర్టిఫికెట్స్ అడుగుతుంది. సౌమ్య వణుకుతున్న చేతులతో ఫైలిస్తుంది. విజయ ఫైల్ చూడకుండానే సౌమ్య ముఖంలోకి చూస్తుంది. సౌమ్య కిందకు చూస్తూ ఉంటుంది. సరే సౌమ్య, నువ్వు వెళ్ళొచ్చు. కాసేతట్లు మేము అనౌన్స్ చేస్తాం అని చెప్పి మళ్లీ కాలింగ్ బెల్ నొక్కుతుంది విజయ. చివరి అభ్యర్థి రేఖ నిటారుగా నడుస్తూ విజయని ఆత్మవిశ్వాసంతో పలకరిస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రేఖ అంటున్న ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ వెరీ గుడ్ మార్నింగ్ రేఖ, కూర్చోండి అని చెప్పింది విజయ. రేఖ థ్యాంక్స్ చెప్పి గౌరవంగా కూర్చుంటుంది. ఆమె చేతులు టేబుల్పై క్లియర్గా ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తుంది విజయ. తరువాత సౌమ్యని కూడా లోపలికి పిలిచి, మీ ఇద్దరి మార్కులు చూశాను. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన అందరికంటే మీ ఇద్దరూ అన్ని విషయాలలో పోటీపడ్డారు. కాని సౌమ్యకు రేఖ కంటే 6% ఎక్కువ మార్కులు వచ్చాయి. కాని నేను ఈ ఉద్యోగం రేఖకే ఇస్తున్నాను అని అనౌన్స్ చేసింది విజయ. అదేంటి మేడం, సౌమ్యగారికి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా మరి అనడిగింది విజయ పర్సనల్ అసిస్టెంట్ నీలిమ. అవును నీలిమ, కాని సౌమ్య లోపలికి వచ్చిన మొదటి 7 సెకండ్లలోనే ఆత్మవిశ్వాసం లేదనిపించింది. కాని రేఖ తన నవ్వుతో, నిలబడిన తీరుతో నేను దేనికైనా సిద్ధం అని నిరూపించుకుంది అని చెప్పింది విజయ. సౌమ్య, నీ సర్టిఫికెట్ నీ మేధస్సును చూపిస్తే నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఉద్యోగ ప్రపంచంలో నీ వ్యక్తిత్వానికే ఎక్కువ విలువ ఉంటుంది. ఇంకొక్కటి గుర్తుపెట్టుకో సౌమ్య, ఓటని నీకు పాఠం నేర్పాలి, కాని నిన్ను కుంగదీయకూడదు. నీ చదువు నీ బలం, నీ ప్రవర్తన నీ ఆయుధం కావాలి. తదుపరి ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. వచ్చే 3 నెలల్లో ఇంకా కొన్ని ఉద్యోగ ప్రకటనలు మా ఆఫీస్ నుంచి వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ విజయ హుందాల సౌమ్య భుజం తట్టింది.